కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. గోవధకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు అమలు చేస్తాం. హైకోర్టు న్యాయవాది గుమ్మడి సురేష్ బాబు. కాకినాడ జిల్లా అన్నవరం వారాహిమాత దీక్షా పీఠంలో వారాహి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ మరియు హైకోర్టు న్యాయవాది గుమ్మడి సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న జీవిగా గోమాతను అనాది కాలం నుండి పూజిస్తూ వస్తున్న కొంతమంది గోమాత పట్ల విచక్షణ రహితంగా వ్యవహరిస్తున్నారని, 1977లోనే గోవధ నిషేధ చట్టం ఉందని, అయినా గోమాత పట్ల ఎందుకు అలసత్వం వహిస్తున్నారో తెలియదు. కానీ రానున్న రోజుల్లో గోమాతను కాపాడుకోకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, అటు పురాణాలు ఇటు శాస్త్రవేత్తలు చెబుతున్న అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని, మా సంస్థ తరఫున గోవధకు పాల్పడిన వారికి శిక్షలు పడేలా నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు అడ్వకేట్గా చెబుతున్నారని గుమ్మడి సురేష్ బాబు హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను సురేష్ బాబు గుమ్మడి, హైకోర్టు అడ్వకేట్ని. ఈ వారాహి అమ్మవారి చారిటబుల్ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి హైందవ సోదరుల హైందవ కుటుంబాల యొక్క మనోవేదన ఏంటంటే, గోమాతని ఇష్టారాజ్యంగా వధించటం. ఎప్పుడో 1977లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది గోవధ చేయకూడదని. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అధికారులు నిద్రపోయారా, నిర్లక్ష్యం వహిస్తున్నారా అయితే తెలియదు. కానీ ఎవరు సీరియస్గా ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు. ఆ చట్టంలో సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తుంది, గోవధ జరిగితే చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందని. సో ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు గోవధని హైందవ సోదరులు కానీ హైందవ కుటుంబాలు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అన్నది సమాజానికి తెలియాలి, మిగతా సోదర సమాజానికి కూడా తెలియాలి. 33 కోట్ల మంది దేవతలు ఈ భూమి మీద ఒకే ప్రాంతంలో ఒకే జీవులో ఎవరైనా నివసిస్తూ ఉన్నారంటే అది ఒక్క గోమాత మాత్రమే. ఒక్క గోమాతకి ప్రతిరోజు నమస్కారం చేస్తే 33 కోట్ల దేవతలకి మనం నమస్కారం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో మనం గోవధ చేయొద్దు అంటున్నాం. గోవు అంటే ఎవరు? అహింసకి ఒక బ్రాండ్ అంబాసిడర్. మన మహాత్మా గాంధీ గారిని మనం మనిషి రూపంలో అహింసని ఎలాగా గౌరవించారని మనం గౌరవిస్తామో, గోమాత ఎప్పటి నుంచో అహింసకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దానితో పాటుగా భగవాన్ శ్రీకృష్ణ వారు కూడా గోవుల్ని ఎంతగానో ప్రేమించారు, రక్షించారు, సంరక్షించారు. సో మీడియా ముఖంగా ఈ గోవధ చేసేవాడి వారికి విజ్ఞాపన అనుకోండి, సున్నితమైన హెచ్చరిక అనుకోండి, ఏమైనా అనుకోండి, వారు మన సోదరులే, వాళ్ళకి తెలియగల చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఆ విధంగా జరిగితే కనుక ఒక ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా, వారాహి అమ్మవారి ట్రస్ట్ జనరల్ సెక్రటరీగానే కాకుండా ఒక హైకోర్టు అడ్వకేట్గా ఖచ్చితంగా కోర్టులో పిల్లులు పడతాయి, హైకోర్టులో పిల్లు పడుతుంది, ప్రజా ప్రయోజన వాద్యం పడుతుంది. నిద్రమత్తులో ఉన్న అధికారుల్ని చట్టం అనే కోడాజులు పెంచి మెడలు ఉంచి పనిచేయించడం జరుగుతుంది. అలాగే గోవధ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో గోవులను అక్రమంగా ఎటో పంపించేస్తున్నారు. మరి వాళ్ళని స్లాటర్ హౌస్కి పంపుతున్నారా, కబేళాలకు పంపుతున్నారా, ఎవరికి నమ్మేస్తున్నారో తెలియదు. కానీ వారి పట్ల కూడా ట్రస్ట్ కఠినమైన చర్యలు తీసే విధంగా చట్టపరంగా ముందుకు వెళ్తుందని మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్.